అధినేత చిరంజీవి, లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణతో పాటు 145 మంది నూతన ఎమ్మెల్యేలు మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారని శాసనసభ వ్యవహారాలు, ఆర్థిక శాఖల మంత్రి రోసయ్య చెప్పారు. రేపు ఉదయం 9 గంటలకు రాజ్భవన్లో జేసీ దివాకర్ రెడ్డి ప్రోటెం స్పీకర్గా ప్రమాణం చేస్తారు. తర్వాత 10:30కు అసెంబ్లీలో ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని శాసనసభ వ్యవహారాల మంత్రి రోసయ్య చెప్పారు. 4న స్పీకర్ ఎన్నిక, 5న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుందన్నారు. 6, 7 తేదీల సెలవుల తర్వాత 2 రోజుల పాటు కొనసాగే సభలో గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉంటుందన్నారు. అలాగే అసెంబ్లీ జరిగినన్ని రోజులు భద్రతా ఏర్పాట్లపై పోలీసు ఉన్నతాధికారులతో రోసయ్య సమీక్షించారు. నూతనంగా ఎన్నికైనటువంటి సభ్యులు 147 మంది ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. శాసనసభకు ఒకవేళ రెండోసారి మూడోసారి ఎన్నికైనటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వారి తాలూకు కూడా అభిమానులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ ప్రమాణ స్వీకారోత్సవం చూడాలి అనేటువంటి భావన వారికి కూడా ఉంటుంది. అందువల్ల కొత్త వారికి ఎక్కువగా ఉంటుంది, పాతవారి కుటుంబంలో కూడా ఉంటుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇవాళ పోలీసు అధికారులతో కూడా ఇందాక మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన సంఘటనల దృష్ట్యా అసెంబ్లీకి భారీ బందోబస్తు కల్పిస్తున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. డీసీపీ సారథ్యంలో 2 అడిషనల్ ఎస్పీలు, 15 మంది ఇన్స్పెక్టర్లు, 100 మంది పోలీస్ కానిస్టేబుళ్లతో పాటు టాస్క్ ఫోర్స్, ఆర్ముడ్ రిజర్వ్ పోలీసులు కూడా బందోబస్తులో పాల్గొంటారు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తల దాడులను దృష్టిలో పెట్టుకుని పాస్లను నియంత్రిస్తున్నారు. 3వ తారీఖు నుండి సెషన్ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేయడం యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది సీనియర్ ఆఫీసర్స్. ఇక్కడ ఇప్పుడు బ్రీఫింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు కావాల్సినంత ఫోర్స్ చేసి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది.